అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటి వరకు రైతు బ్యాంకు ఖాతాల్లో 14,664.33 కోట్ల మొత్తాన్ని జమ చేయడమైనది. బి ప్రశ్నకు సమాధానం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద తణుకు నియోజకవర్గంలో మొత్తం 16,954 రైతు కుటుంబాలకు ప్రయోజనాలని పొందడం జరిగింది. శ్రీ ప్రశ్నకు సమాధానం రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు తమ వాటాగా విడుదల చేసిన నిధుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 8,903.10 కోట్లు, కేంద్ర ప్రభుత్వం 5,761.23 కోట్లు, మొత్తం విడుదలైనవి 14,664.33 కోట్లు. బి ప్రశ్నకు సమాధానం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కింద ఆర్థిక సహాయం అర్హులైన రైతులు ఎన్పిసిఐ అనుసంధానిత బ్యాంకు ఖాతాలకు ప్రత్యక్ష ప్రయోజనం డిబిటి విధానం ద్వారా నేరుగా విడుదల చేయబడుతుంది. ఎన్పిసిఐ ఏదైతే ఆధార్ క్రియాశీలకంగా లేకపోవడం, బ్యాంకు ఖాతాలతో ఆధార్ అనుసంధానించకపోవడం వల్ల కొంతమంది అర్హులైన రైతులకి సహాయం అందడం లేదు. ఇటువంటి సందర్భాల్లో ఎన్పిసిఐ క్రియాశీలకంగా లేని రైతుల జాబితాలను జిల్లాలకు పంపి వాటిని రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శించేలా చర్యలు తీసుకోవడమైనది. క్షేత్రస్థాయి సిబ్బంది నిరంతరం పర్యవేక్షించడానికి మరియు సమస్యల పరిష్కారం కోసం సంబంధిత బ్యాంకులను సంప్రదించేలా రైతులకు మార్గనిర్దేశం చేయడానికి వీలుగా ఈ జాబితాలను అన్నదాత సుఖీభవ పోర్టల్లో కూడా అందుబాటులో ఉంచడమైనది. తదనంతరం ఎన్పిసిఐ సంబంధిత సమస్యలు పరిష్కరించబడి రైతు ఖాతాల్లో ఆర్థిక సహాయం జమ చేయడమైంది. ఈ ప్రశ్నకు సమాధానం రైతు బ్యాంకు ఖాతాలకు ఆర్థిక సహాయం విడుదల చేసిన తర్వాత వివిధ బ్యాంకులకు సంబంధించి సమస్యల కారణంగా కొన్ని లావాదేవీలు బ్యాంకులచే తిరస్కరించడమైంది లేదా వెనక్కి పంపించడమైంది. అలాంటి సందర్భాల్లో చెల్లింపులు వెనక్కి పంపించబడిన లేదా తిరస్కరించబడిన రైతుల జాబితాలను సంబంధిత రైతులు అవసరమైన సవరణలు చేసుకునేందుకు వీలుగా జిల్లాలకు తెలియచేయడమైనది. అవసరమైన సవరణలు సకాలంలో పూర్తి చేసి రైతులకు తదనంతరం పథకం ప్రయోజనాలు అందించబడుతున్నాయి. వ్యవసాయం అనేది మన రాష్ట్రంలో ప్రాధాన్యత కలిగినటువంటి రంగం అధ్యక్ష. దాదాపుగా 60-65% జనాభా ఈ రంగం మీద, అనుబంధ రంగాల మీద ఆధారపడ్డారు అధ్యక్ష. ఈ రంగాన్ని ఏ ప్రభుత్వం ఉన్నా అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవడం ఒకటి. ఈ రంగంలో అనునిత్యం కూడా సమస్యలు వస్తూనే ఉంటాయి అధ్యక్ష. ఎందుకంటే ఈ రంగం గురించి నాకంటే తమకు ఎక్కువగా తెలుసు. అటువంటి రంగాన్ని గతంలో పరిపాలించినటువంటి గొడ్డలపాటి అధ్యక్ష ఒకసారి గతాన్ని కూడా చెప్పాలి, రైతులకు ఒకసారి గుర్తు చేయవలసినటువంటి గురుతరమైన బాధ్యత కూడా ఈ శాసనసభ మీద ఉంది అధ్యక్ష. గతంలో ఎన్నికల హామీ కింద మేము అధికారంలోకి వస్తే రైతు భరోసా కింద 12,500 రూపాయలు రైతులకు ఇస్తామని చెప్పి ఊరు వాడ ప్రతి రైతుకి కూడా చెప్పారు అధ్యక్ష. అధికారంలోకి వచ్చిన తర్వాత 12,500కు బదులు 7,500 రూపాయలు ఇచ్చారు అధ్యక్ష. దాన్ని కూడా నేను తప్పు పట్టడం లేదు, వాళ్ళు ఇచ్చిన మాట తట్టారు. ఈరోజు రైతు భరోసా అయినా, ఈరోజు అన్నదాత సుఖీభవ అయినా రైతు వ్యవసాయం చేయడానికి పెట్టుబడి సాయం కింద ఇచ్చినటువంటి సహాయం తప్ప ఇది మొత్తం వ్యవసాయ రంగానికే మేలు చేస్తుందంటే చాలా పొరపాటు అధ్యక్ష. ఇది వ్యవసాయం చేసినప్పుడు రైతు బయట నుంచి అప్పు తెచ్చుకోకుండా మనం వ్యవసాయానికి సహాయం గురించి ఇస్తున్నాం. మిగిలినటువంటి కార్యక్రమాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించాలి అధ్యక్ష.
దుర్మార్గమైన ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 7,500 రూపాయలు రైతు భరోసా కార్యక్రమం కింద రైతుకి ఇవ్వడం తప్ప 5 సంవత్సరాల్లో ఒక్క కార్యక్రమం చేయలేదు అధ్యక్ష. రైతులకి భూసార పరీక్షలు లేవు, యాంత్రీకరణ ఇవ్వలేదు, సకాలంలో విత్తనాలు ఇవ్వలేదు. ఏదైనా పంట తగ్గితే గొప్పగా నేను మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ పెట్టి మొత్తం కొంటున్నానని చెప్పి 5 సంవత్సరాలు ఏ విధంగా రైతుకి దగా చేశారో ఒకసారి శాసనసభ ద్వారా గుర్తు చేస్తున్నాను. మేము అధ్యక్ష మొన్న ఎలక్షన్లో సూపర్ 6 కార్యక్రమంలో రేపు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి రైతుకి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ ప్రధానమంత్రి పిఎం కిసాన్ పథకం కింద మేము డబ్బులు ఇస్తామని చెప్పి స్పష్టంగా చెప్పాం అధ్యక్ష. ఇచ్చిన మాట ప్రకారం చాలా ఆర్థిక సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో, తనందరికీ తెలుసు. సమస్యలున్నా మాట నిలబెట్టుకోవాలని ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు వాటా 2,000 రూపాయలు ఇస్తే అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా ఒక్కొక్క సంవత్సరానికి 47 లక్షల మంది రైతులకు అధ్యక్ష ఈ పథకాన్ని వర్తిస్తున్నాం. ఇది నేను గర్వంగా రాష్ట్రంలో రైతాంగానికి చెప్తున్నాం అధ్యక్ష. అయితే ఈ పథకం ఇవ్వడమే కాదు, 2014-19లో ఆ రోజు ప్రభుత్వం అమలు చేసినటువంటి అన్ని కార్యక్రమాలు అధ్యక్ష మళ్ళీ పునరుద్ధరించాం. రైతులకి భూసార పరీక్షలు కానీ, యాంత్రీకరణ కానీ, రేపో ఎల్లుండో ట్రాక్టర్లు కూడా ప్రతి నియోజకవర్గానికి ఈరోజు డబ్బులు లేకపోయినా యాంత్రీకరణ ఇవ్వాలని అన్ని నియోజకవర్గాలకి సమానంగా ట్రాక్టర్లు కూడా ఈ సంవత్సరం ఇంట్రడ్యూస్ చేసే కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రిగా చాలా టెన్షన్లు పడుతున్నాం అధ్యక్ష. అనునిత్యం పంటలు బాగా పండుతున్నాయి, ధరలు ఒక్కొక్కసారి దేశీయంలో విదేశాల్లో ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ఒక్కొక్కసారి ధరలు కూడా పడిపోతున్నాయి అధ్యక్ష. పడిపోయేటప్పుడు ఈ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో దాదాపుగా 800 కోట్ల రూపాయల అధ్యక్ష రైతులకు సహాయం చేశాం. ఏ రైతు ఎప్పుడు ఇబ్బంది పడినా, ఏ పంటకి ధర తగ్గిపోయినా ఈరోజు ఈ కార్యక్రమం కింద డబ్బులు ఇస్తున్నాం అధ్యక్ష. పొగాకు ధర తగ్గిపోతే 300 కోట్ల రూపాయలు పెట్టుకున్నాం. కోకోకు ధర తగ్గిపోతే అదేవిధంగా ఒక్కొక్క కేజీకి 40 రూపాయలు 4 రూపాయలు ఇచ్చి కొన్నాం. అదేవిధంగా మొన్న ఉల్లిపాయలు ధర తగ్గిపోతే కొన్నాం. మొన్న మళ్ళీ పొగాకు కింటాకి 1000 రూపాయలు ఇచ్చుకుంటున్నాం. మామిడి తగ్గిపోతే ప్రతి సంవత్సరం 4 రూపాయలు ఇచ్చుకొని మొత్తం కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ గొడ్డల పార్టీ బయట కూర్చొని వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది, ప్రభుత్వం ఏమీ చేయడం లేదు, నేను వచ్చినప్పుడు మొత్తం వెలగబెట్టానని సిగ్గు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. నేను చాలాసార్లు చెప్పాను, నీకు ధైర్యం ఉంటే శాసనసభకు రా, చర్చిద్దాం. శాసనసభకు రావటం లేదు. నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, బాధ్యత గల ప్రభుత్వంగా ఈరోజు మీరు కూడా వస్తే అన్ని విషయాలు చర్చిద్దామని చెప్పారు. తమరు కూడా అధ్యక్ష ప్రతి మీటింగ్లో ప్రతి వరల్లో రండి మీరు అని చెప్పారు. చెప్తే బయటికి ఉంటారు, లోపలికి రారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఎప్పటికైనా మించిపోయింది లేదు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. మీరు నేనే కూర్చుందాం. మీ 5 సంవత్సరాల్లో వ్యవసాయ రంగానికి అనుబంధ రంగాలకు మీరేం చేశారు, మేమేం చేశామో స్పష్టంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా అధ్యక్ష రాధాకృష్ణ గారు చెప్పినట్టుగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వెబ్లాండ్లో, అవన్నీ సరిచేస్తున్నాం. కొన్ని అకౌంట్ల అధ్యక్ష దాదాపుగా 29,000 అకౌంట్ల అధ్యక్ష కొన్ని తప్పులు పడ్డాయి. అవన్నీ సరిచేసి మళ్ళీ వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం. అయితే ఈ సందర్భంలో తమ ద్వారా అధ్యక్ష మీరు కూడా ఒకసారి అనౌన్స్ చేయాలి. ఒక ముఖ్యమైన కార్యక్రమం అధ్యక్ష, ఈ సంవత్సరం ఎల్నీనో వచ్చింది అధ్యక్ష. వర్షాలు పూర్తిగా లేవు, చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉంది పరిస్థితి. తాగడానికి కూడా నీళ్ళు లేనటువంటి పరిస్థితి.
ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రెస్టీజియస్గా ఇన్సూరెన్స్ కార్యక్రమం తీసుకుంది అధ్యక్ష. ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులున్నా గత ప్రభుత్వం అధ్యక్ష దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వానికి కట్టవలసిన 1900 కోట్లు ఇన్సూరెన్స్ కట్టకపోవడం వల్ల 2 సంవత్సరాలు ఇన్సూరెన్స్ రాష్ట్రంలో రైతులు నష్టపోయారు. నేను ముఖ్యమంత్రి గారు మంత్రి గారితో చెప్పి మేము కొంచెం కడతాం, మీరు అవకాశం ఇవ్వండి అంటే అవకాశం ఇచ్చారు అధ్యక్ష. ఈ సంవత్సరం ఇన్సూరెన్స్ పెట్టాం. 2 సార్లు టైం పెడితే మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తే మొన్న ఆగస్టు 15 వరకు పొడిగించారు. మళ్ళీ ఆగస్టు 15 మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే ఈ నెలాఖరు వరకు పొడిగించారు. గౌరవ సభ్యులందరికీ కోరుతున్నాను, ఈ శాసనసభ ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకి చేతులెత్తి దండం మొక్కి కోరుతున్నాను, ప్రతి ఒక్క పంటకి ఇన్సూరెన్స్ ఉంది. ఈ సంవత్సరం ఎల్నీనో ప్రభావం ఉంది. రైతుకు మేలు చేయాలంటే ఏదో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే ఎంతో కొంత ఉడతాభక్తిగా చేయగలం తప్ప మీరు చాలా తక్కువ డబ్బులు అధ్యక్ష. వరి కోనసీమ జిల్లాలో అయితే కేవలం 76 రూపాయలే. మీ మొత్తం కేంద్రం రాష్ట్రం కలిసి మొత్తం డబ్బులు కొడుతున్నాం. అదేవిధంగా కర్నూలు అయితే 32. హైయెస్ట్గా ఒక్కొక్క జిల్లాలో 200 తప్ప అన్ని దగ్గరలో 30, 40, 50 రూపాయలే రైతు వాటా అధ్యక్ష. మిగతా డబ్బంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కడుతున్నాయి. కాబట్టి మళ్ళీ కోరుతున్నాను, తమరు కూడా చైర్ నుంచి ఇన్సూరెన్స్ ఈ నెలాఖరు వరకు ఉంది, ప్రతి రైతు ఇన్సూరెన్స్ కట్టుకోమని మీరు కూడా ఆ చైర్ నుంచి రైతులకు కోరితే ఇది ఒక మంచి కార్యక్రమం ఈ సంవత్సరం. ఎందుకంటే ఎల్నీనో ఉంది, ప్రతి రైతుకి మేలు జరగాలంటే ఇంతకంటే మనం చేయలేం. శాసనసభ్యులు ఈరోజు సమావేశం అయ్యాక వెళ్తున్నారు. మీరు కూడా కాన్స్టిట్యున్సీలో ప్రత్యేక మీటింగ్లు పెట్టి రైతులకు ఎడ్యుకేట్ చేసి మీరు చేయండి. ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా నాకు కానీ డిపార్ట్మెంట్కి కానీ తెలియజేస్తే సరిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీకు ప్రత్యేకంగా వచ్చినా అదేవిధంగా ఇది ఇంపార్టెంట్ కాబట్టి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.